Hi everyone, this is Komala, architect from Kesri Constructions. ఈ రోజు నేను మీకు చాలా చిన్న ఏరియాలో డ్యూప్లెక్స్ హౌస్ ప్లాన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తాను. ఇది చూడండి, ఇది 120 స్క్వేర్ యార్డ్స్ 18 by 60 feet సైజ్, ప్లాట్ సైజ్, ఈస్ట్ ఫేసింగ్. ఇది ఇందులో డ్యూప్లెక్స్ హౌస్ అనేది ఎలా ప్లాన్ చేసాము అనేది చూడండి. వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ 18 feet. ఇక్కడ గేట్ అనేది మీరు స్లైడింగ్ గేట్ అది తీసుకుంటే ఇక్కడ మనకు కార్ పార్కింగ్ అది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి మనం మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది ఎంటర్ అవుతూనే మనకి ఇక్కడ హాల్ అనేది వస్తుంది. హాల్ సైజ్ వచ్చేసి మనకు 15 by 24 feet 6 inches టోటల్ లెంత్. ఇక్కడ చూడండి మీరు, హాల్ విడ్త్ వచ్చేసి 15 feet బై లెంత్ వచ్చేసి 24 feet 6 inches హాల్ లెంత్ వచ్చేసి. సో దీని 2 parts కింద డివైడ్ చేసాము, లివింగ్ అండ్ డైనింగ్ పర్పస్ కోసమని. సో ఇది ఎలా చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఇప్పుడు. లివింగ్ ఏరియా వచ్చేసి 15 by 11 feet. ఇక్కడ ఎల్ షేప్ తీసుకున్నాము, సోఫా అరేంజ్మెంట్ ఎల్ షేప్. అండ్ దీని ఆపోజిట్లో టీవీ పాయింట్ అది తీసుకున్నాము. ఇక్కడ చూడండి. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఏరియా 15 by 36లో ఇక్కడ డైనింగ్ అనేది అరేంజ్ చేసాము. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద హాల్లో నుంచి స్టెప్స్ అనేది, డూప్లెక్స్ స్టెప్స్ అనేది పైకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇక్కడ మనకి లివింగ్కి కానీ డైనింగ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ స్టెప్స్ అనేది ఇక్కడ మనము పైకి తీసుకువెళ్తున్నాం మనం ఇక్కడ. సో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ వెళ్ళేసరికి మనకు కింద ఏరియా అనేది మనకు ఓపెన్ దొరుకుతుంది ఇక్కడ మనకు. సో ఆ ఏరియాలో మనము డైనింగ్ అనేది ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డైనింగ్ ఏరియా, ఈజీగా మనం ఇలాగా అరేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇది కిచెన్ వస్తుంది మనకు 10 feet 4.5 inches బై 6 feet 7.5 inches. ఇది వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది యూ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నాము. దీనికి ఇక్కడ మొత్తం యూ షేప్ ప్లాట్ఫామ్ అది తీసుకున్నాం మనము. సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ టాయిలెట్, గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ టాయిలెట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము 4 by 7 feet విడ్త్తో. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కూడా తీసుకుంటున్నాము 10 feet 7.5 inches బై 11 feet 7.5 inches. ఇది వచ్చేసి ఇక్కడ మనము బ్యాక్ సైడ్ వెస్ట్ వైపు మనం ఒక 4 feet గ్యాప్ తీసుకున్నాము, ఓపెన్ సెట్ బ్యాక్ తీసుకుంటున్నాము. సో ఈ ఏరియాని మనము ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకుంటే ఇక్కడ మనము వాష్ ఏరియా పర్పస్కి ఇది యూటిలైజ్ చేయొచ్చు మనము ఈ ఏరియాని. సో దానికోసమని మనం 4 feet విడ్త్ ఓపెన్ ప్లేస్ అనేది ఇక్కడ వదిలేసాము. ఇది బెడ్రూమ్లో నుంచి అవుట్ సైడ్కి వెళ్ళటానికి మనం ఇక్కడ ఒక డోర్ కూడా ప్రొవిజన్ అనేది ఇచ్చాము మనము. సో ఇప్పుడు లోపలికి వచ్చి మనము ఈ స్టెప్స్ నుంచి మనము పైకి వెళ్తే మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అవుతున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం మనం ఇక్కడ. సో ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ మనకు లివింగ్ ప్లేస్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నంత లివింగ్ ప్లేసే మనకి ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు 15 4.5 by 11 feet. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. స్టెప్స్ ఈజీగా పైకి వచ్చేసాం, చాలా చిన్న ఏరియాలోనే స్టెప్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. అండ్ రిమైనింగ్ ఇక్కడ మనం ఒక దివాన్ కాట్ వేసుకునే ప్లేస్ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. ఇది దివాన్ కాట్, ఇది మనకు 6 feet 9 inches బై 13.5 దాకా ఉంది ఇక్కడ. ఇక్కడ ఈజీగా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మొత్తం మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత ఇది మొత్తం మనకు హాల్ లాగా యూటిలైజ్ అవుతుంది. సో ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒకటి బెడ్రూమ్ తీసుకున్నాము అండ్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇది రోడ్ ఫేసింగ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 feet 4.5 inches బై 13 feet 9 inches. దీనికి చిన్న డ్రెస్ ఏరియాతో ఒకటి అటాచ్ టాయిలెట్ తీసుకున్నాము 4 by 7 feet ఇది. అండ్ ఫ్రంట్ ఫేస్ ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొరకు ఒక 4 feet బాల్కనీ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ రౌండ్ స్టెప్స్ తీసుకుంటున్నాం మనం, ఇది రౌండ్ స్టేర్ కేసే. అండ్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళటానికి ఈ స్టెప్స్ అనేది మనకు యూటిలైజ్ అవుతాయి మనకు. అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నాము 11 4.5 by 14 feet విడ్త్తో తీసుకున్నాము. అండ్ దీనికి అటాచ్ టాయిలెట్ వచ్చేసి 4 feet by 7 feet. ఇది లాబీలో నుంచి దీనికి ఎంట్రన్స్ డోర్ అది ఇచ్చాము. ఇది కబోర్డ్ అండ్ ఇట్లా ఇది బెడ్, సౌత్ హెడ్ తోటి బెడ్స్ అన్నీ కూడా డిజైన్ చేసాము. ఇక్కడ విండో ప్రొవిజన్ అది తీసుకున్నాము.
మనము ఫుల్లీ వెంటిలేటెడ్ 120 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అనేది ఎలా డిజైన్ చేసాము అనేది మీరు చూశారు కదా. మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఈ ప్లాన్ చూసిన తర్వాత. ఓకే, మీకు ఎవరికైనా ఏదైనా మీకు హౌస్ ప్లాన్ అది కావాలి అనేసి అంటే నా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, మీరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మీకు ఏదైనా డౌట్స్ అది ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేసి డౌట్స్ కూడా నేను మీకు క్లియర్ చేస్తాను నేను మీకు. ఓకే, ఫైన్. మీ అందరికీ నచ్చితే నా ప్లాన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.